రీసెంట్‌గా మన ఛానెల్‌లో ఒక సబ్‌స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. అన్న ఇంజినీరింగ్ జాబ్స్ వేకెన్సీ చాలా తక్కువైపోయాయి ఎందుకు అని అంటున్నారు. సో జాబ్స్ అయితే తక్కువ అవ్వలేదు. మార్కెట్‌లో అయితే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ 50 లాక్ స్టూడెంట్స్ అయితే మన ఇండియాలో ఈ ఇంజినీరింగ్ పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. బట్ అందులో ఓన్లీ 10% మాత్రమే జాబ్స్ అయితే వస్తున్నాయి. మార్కెట్లో 50,000 జాబ్స్ ఉండి ఓన్లీ 10%కే రావడం ఏంటన్నా అంటున్నారు కదా. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు బ్రదర్, స్కిల్స్ కూడా ఉండాలి. సో స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే వస్తున్నాయి. క్వాలిఫికేషన్ ఒకటే ఉంటే జాబ్స్ అయితే రావు. జస్ట్ 2019లో నేషనల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ రిలీజ్ చేసిన ఒక సర్వేలో ఓన్లీ 20% స్టూడెంట్స్కి మాత్రమే స్కిల్స్ అయితే ఉంటున్నాయి. రెస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి అయితే జస్ట్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ మాత్రమే ఉంటుందని రిలీజ్ చేశారు. జస్ట్ రీసెంట్గా 2022లో అదే సేమ్ ఏజెన్సీ రిలీజ్ చేసిన రీసెర్చ్లో ఆ 20% కాస్త 10%కి రీచ్ అయిపోయిందండి. సో ఎవ్రీ స్టూడెంట్స్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేస్తుందని కాకుండా ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్నారో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి స్కిల్స్ మీద నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మరియు టెక్నికల్ స్కిల్స్ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉండే స్కిల్స్ వచ్చేసరికి 90స్లో ఉంటాయి ఆ యొక్క కాన్సెప్ట్స్. బట్ 2025లో ఇట్ ఈస్ ఫుల్లీ అడ్వాన్స్డ్. సో మీన్ వైల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వేరే కోర్సులు కూడా నేర్చుకొని మన లేటెస్ట్ అప్డేటెడ్ సొసైటీలో అప్డేటెడ్ కార్పొరేట్ సిస్టంలో ఎలా ముందుకెళ్ళాలనేది ప్లాన్ చేసుకోండి. సో మన ఛానల్లో ఇంజనీరింగ్ జాబ్స్ కూడా రెగ్యులర్గా అప్లై చేస్తున్నాను. సో స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.